దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అధ్యక్షులు నడిపించినటువంటి దైవజనులకు అలాగే టీం సేవకులు అందరికీ నా వందనాలు. అలాగే నాతో పాటు మేమందరం కలిసి వచ్చిన దైవజనులు, పోలవరం మండలం నుండి వచ్చిన దైవజనులకి కూడా, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ మీటింగ్కి, ఈ ప్రాంతానికి మొదటిసారిగా నన్ను పిలిచినటువంటి మరి దైవజనులు, మీ ఆత్మీయ తండ్రి గారైనటువంటి మరి స్థానికులు, మరి మన మధ్యలో వాళ్ళెవరో నేనెవరో తెలియదు, కానీ అలాంటి పరిస్థితిలో పరిచయమై మరి నన్ను ఈ స్థలానికి పిలిచినటువంటి స్థానిక దైవజనులు పండుదొర గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే నాతో పాటు కలిసి మా యూత్ వారు వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యగారు ఎక్కడైనా వాక్య పరిస్థితికి వెళ్తే మనం ఇప్పుడు వెళ్తామని ఒక తీర్మానం తీసుకున్నారంట. నాకు తర్వాత తెలిసి మనం ఇప్పుడు వెళ్దాం అనే ఉద్దేశంతో మంచిది. మరి మా సహవాసంలో ఈ టీం యూత్ వారు దేవుని కృపను బట్టి మాకు సొంత సౌండ్ సిస్టమ్ ఉంది, దాన్ని ఆపరేటింగ్ చేసేవాళ్ళు, జనరేటర్ ఉంది, లైటింగ్, ఏదైనా మీటింగ్స్ ఓపెన్ ప్లేస్లో పెడితే అన్ని స్టేజీ కానుండి అన్నీ చేస్తూ తలంతులు కలిగినటువంటి వారు మా యూత్ వారు. అన్నీ కూడా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు కలిసి నాతో కలిసి వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడ్డారు. ఈ ప్రాంతాన్ని చూడాలి, దైవజనులు చూడాలని. మరి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది. సంతోషం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ, అయ్యా నీ దాసులు పండుదొర గారు చక్కటి ఆలోచనతో నాయన మరి మీటింగ్స్ ఏర్పాటు చేశారు. వారికి ఇచ్చిన తలంతుని బట్టి, ఆలోచనను బట్టి ప్రతి సంవత్సరం ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి సంఘాన్ని బలపరుచుకునేటువంటి విషయాన్ని విన్నాం. ఈ దాసులను కృపతో జ్ఞాపకం చేసి నీ దాసులను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ ప్రాంతానికి ఆయన నడిపించారు. టీం సేవకులు, సహవాసపు సేవకులు, ఆయా స్థలాలను కూడి వచ్చిన దైవజనులు అందరినీ కూడా మీ ఆధ్వర్యంలో ఉంచి, బిడ్డలు నీ వారు వాక్యం లేని సమయం లేని ప్రభా, నీ బిడ్డలు నియాసతో, నమ్మకంతో, విశ్వాసంతో వచ్చారు. వారి నమ్మకానికి తగిన ఫలాలు కలుగునుగాక, విశ్వాసం తగిన ఆశీర్వాదాలు పొందునుగాక చూపించి దిన సందేశంతో మా అందరితో మాట్లాడి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. పరిశుద్ధ లేఖనాల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మీలో ఉదయకాల సమయంలో చాలామంది మీరు కనిపించలేదు. మరి మంచి వర్తమానములు దైవజనులు మొదటి సెషన్గా ఉదయకాలంలో, రెండవ సెషన్గా మధ్యాహ్న కాల సమయంలో ఇద్దరు దైవజనులు మాట్లాడారు. మరి మీరు చాలామంది అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మరి ఇలాంటి కష్టపడి దైవజనులు ఏర్పాటు చేసినప్పుడు మీరందరూ కూడా బలపడాలి, ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో చక్కటి మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మరి కూడి వచ్చిన మీరందరూ కూడా ఈ రాత్రి ప్రభు కార్యాలు చూడాలి. ఈ ఉపవాస పండుగలు, ఏ పండుగలు? పండుగ అవునా? రైట్. నేను ప్రతి సంవత్సరం ఒక టైటిల్ పెట్టాను, ఏజెన్సీ ఆశీర్వాద పండుగలు అనే టైటిల్. అదే టైటిల్ మీద మా మీటింగ్స్ కానీ పాంప్లెట్స్ కానీ జరుగుతుంటాయి. ఏజెన్సీ ఆశీర్వాద పండుగలు అనేటువంటి టైటిల్ ద్వారా
మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీ దైవజనులు పిలిచినట్టుగా నేను కూడా కొందరిని పిలిపించి మా పరిచర్యను బలపరచడానికి దైవజనుల్ని నేను పిలుస్తూ ఉంటాను. మంచిది. మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఆయా సమయ సందర్భాలుగా దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందించారు. ప్రతి సంవత్సరం మీరు ఉపవాస పండుగలు ఏర్పాటు చేస్తున్నట్టు నాకు అర్థమైంది. మీరు ఉపవాసం కొరకు బాగా విన్నారనుకుంటున్నారు. ప్రార్థన గురించి కూడా మంచిగా మీరు విన్నారనేటువంటి ఒక ఆలోచనతో నేనున్నా. మరొక సందర్భాన్ని మీ ముందు ఈ రాత్రి ఉంచాలనుకున్నా. ఒకటి, మనం ఎందుకు పిలువబడ్డాం దాని కొరకు సమయాన్ని బట్టి, రెండో సందర్భాన్ని బట్టిగా మనము ఏ రీతిగా సిద్ధపడాలి అనేటువంటి దానిని బట్టి ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనాల నుండి మనం చూద్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఈ ఉపవాస పండుగల ద్వారా మన జీవితంలో మొదటి దశలోని రాసిన పత్రిక పరిశుద్ధ లేఖనాల నుండి 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతాం. అనేక సందర్భాలుగా ఈ వాక్యాన్ని కూడా మీరు విని ఉన్నారు. మొదటి దశలోని పత్రిక పాఠము లేఖనాలను చూస్తే 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రాత్రి మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, మనల్ని ఎందుకు ఆయన పిలిచాడంటే పరిశుద్ధులాగుటకే దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. అపవిత్రులుగా ఉండడానికి వీలు లేదు. మనం పరిశుద్ధులు కావాలి. ఈ ఉపవాస పండుగలలో, ఈ పండుగలలో మన జీవితంలో ఏమి కలిగి ఉండాలి అని చూసినప్పుడు, మనలో ఏ రకమైనటువంటి పాప దోషాలు ఉన్నప్పుడు వాటి నుండి మనం ఏమవ్వాలంటే ఈ 3 దినాలలో పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుని వాక్యము చదివిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎబ్రిలో అంటాడు, చదవగలేదు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేదు. దేవునికి స్తోత్రం. మన ప్రభుని చూడాలి అనుకుంటే మన జీవితాలలో ఏం చేయాలి అంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత అన్నది మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని చూసే వారముగా ఉంటాము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం నిర్గమ కాండములో కూడా దైవజనుడు ఒక మాట అన్నాడు, మనం నమ్మిన దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. అందుకనన్నా నేను పరిశుద్ధుడు కనుక నీవును. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అందుకనే మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే మన పరిశుద్ధతను కలిగి ఉండాలి, దానిని అనుసరించాలి. మన జీవితంలో ఏదైనా లోపాలు పొరపాట్లు ఉంటే మనము ఇలాంటి ఉపవాస పండుగలలో మన జీవితాన్ని ఏం చేయాలంటే పరీక్షించాలి. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకోలేదన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఎవరితో కానమ్మా, బాప్తిసం తీసుకోలేదన్న వాళ్ళు చేయొద్దండి. 4 5 అంటే మీరందరూ ఏం తీసుకున్నారు? దేవునికి స్తోత్రం. మీరు దేవునికి ఒక నిబంధన చేసుకున్నారు. నిబంధన ప్రకారం మీరు బాప్తిసం తీసుకున్నారు. అయితే ఒకటి బాప్తిసం తీసుకున్న మనము ప్రభుత్వ వాగ్దానం చేసినటువంటి మన జీవితంలో ఒకటి కలిగి ఉండాలి, పరిశుద్ధతగా మనం కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పండుగలలో ఉపవాస దినాలలో మనం పరిశుద్ధతను కలిగి ఉండడానికి కోసము మనం ఎలాంటి వారు అంటే మన హృదయము ఎలాంటిది అంటే బైబిల్ చెప్తుంది, మనకు తెలిసిన వాక్యం ఎనిమిది గ్రంథంలో 17:9 అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన. దేవునికి స్తోత్రం. హృదయము
ఉద్దేశం. ఒకటి, పరిశుద్ధత కలిగి ఉండడానికే, పరిశుద్ధులుగా ఉండడానికే, నీతిమంతులుగా ఉండడాని కోసమే దేవుడు మనలను పిలిచాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే అంటున్నాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక పాఠములో మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవము చేపట్టి దాని పొందుటకు నీవు పిలువబడి అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేవునికి స్తోత్రం చెప్తారా? రెండోది, నిత్య జీవము పొందడానికి కోసము మనము పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం. నిత్య జీవం. అందుకని చక్కటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క పత్రిక పాఠములు చూసినప్పుడు ఆయన జ్ఞాపకము చేస్తున్న మాట అంటున్నాడు. ఏమంటాడు అని చూసినప్పుడు, నీవు ఎందు నిమిత్తంగా అంటే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నిత్య జీవములో నీవు ప్రవేశించాలి. ఆ జీవాన్ని నీవు పొందుకోవాలి. అందుకనే దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకంటే ఆ రకముగా నీ జీవితంలో నీవు పిలువబడి అనేకులకి సాక్షిగా నిలబడాలి నీవు. అందుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి దేవుడు నిన్ను పిలవడం జరిగింది. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే మనకు తెలియదు. గతంలో తెలుసా మీకు? ఒకప్పుడు మీరు యేసు ప్రభువుని నమ్ముకుని ఎంత అయిందో కానీ, నేను 1994వ సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 94లో 17-18 ఏట నేను యేసు ప్రభువు వారిని నమ్మడానికి గల కారణం ఏమిటంటే, మా అమ్మ మా నాన్న చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. ఏది ఏమైనప్పటికీ మా అమ్మ నాన్నను బ్రతికించాలనే ఉద్దేశంతో మా ఏరియాలో చూస్తే మా ఏరియాలో చాలా ఫేమస్ అనమాట. గుబ్బల మంగమ్మ. ఏ మంగమ్మ? లేదు కదా? రైట్. విని ఉంటే చాలా ఫేమస్ అయ్యేది. అడవిలో ఉంటుంది, వెళ్తుంటా. అది మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. మా నమ్మకాలు, మా విధానం అంతా కూడా పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక అన్య కుటుంబంలో పుట్టినటువంటి నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిన్న వయసులో మా అమ్మ నాన్నను ఏమైనా ప్రతిదీక్ష, ఎవరు ఎక్కడ చెప్తే అక్కడ, ఎక్కడ చెప్తే అక్కడికి. ఆ టైంలో సైకిల్ తప్ప ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకరోజు నీలాంటి దైవజనులు మా గ్రామానికి రావడం మొదలుపెట్టారు. యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తూ ఉంటే మా గ్రామస్తులు ఒక మాట అన్నారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అయితే పలాని వాళ్ళు మా ఇంటికి వెళ్ళండి. మా ఇంటి పేరు గుండి. మీకేమంటారు గుండోడు? మీరు ఎప్పుడు ఎన్నుంటారా? పలాని గుండి రాజులను పడుతున్న వ్యక్తి ఆ స్వస్థతలో ఉన్నాడు. అతనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆ సువార్థికులు మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వారు మాట్లాడుతూ ఉంటే చెల్లె ప్రార్థన చేసి వెళ్తారంటే మా నాన్నగారు అన్నాడు, నేను నమ్మిన దేవుడు మామూలు కాదు. ఎంతమందిని నేను నమ్ముకొని ఉంటే మరలా ఆయన తీసుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టారు, నేను నా వల్ల కాదన్నాడు. ఆఖరికి వాళ్ళు చెబుతూ చిన్న బైబుల్ నా చేతికి ఇచ్చి, మీ నాన్న బాగుపడాలంటే, మీ కుటుంబం మంచిగా ఉండాలంటే యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పి ఆ చిన్న బైబుల్ ఇచ్చి, అక్కడి నుండి దొరమావిడి ఒక గ్రామం ఉంది, 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వస్తే చర్చి ఉంటుంది, మీకు ఇంకా విషయాలు ఫాస్ట్ గా చెప్తారని వెళ్ళారు. చల్లారుకున్నాం, తీసుకున్నాం. మా నాన్నగారు అయితే నాకైతే ప్రార్థన ఉంటాను, ఏం చేయాలి? మాకు అన్నయ్య ఉన్నాడు, ఆయన పెళ్లి చేశాడు, అక్కది పెళ్లి చేశాడు. ఆఖరికి మా నాన్న అంటున్నాడు, అరే నువ్వు చిన్నోడు, నేను చచ్చిపోతే నీకు పెళ్ళి అవ్వదు. నువ్వు చిన్నోడు, నేను చచ్చిపోతే నీకు పెళ్ళి అవ్వదు. ఒకవేళ పెళ్లి కాకపోతే వాళ్ళని గుండె
ఆ ఏజ్లో మా నాన్న అంటున్నాను, నువ్వు ఎందుకు కలవబడుతున్నానా, అదేం జరగదురా అని చెప్తుంటే, లేదురా నాకు అర్థమైపోతుంది, నేను చచ్చిపోతా. ఏ రకంగా నీవు పెళ్లి చేయాలని చెప్తే నేను వద్దంటుంటే పెద్దలైనటువంటి వారు, బంధువులైనటువంటి వాళ్ళు అందరినీ కూడా పిలిపించేసి, నేను ఈ పెళ్ళిని చూసి నేను చచ్చిపోతాను అన్నాడు. ఏమన్నాడు? ఈయన పెళ్లి చూసినా చచ్చిపోతానని. ఆ చిన్న వయసులో నాకు పెళ్లి చేయడానికి పెద్దల మాట కాదలేకపోయే నా పరిస్థితి. ఆ రీతిగా నా 94లో నేను రక్షించబడ్డాను. రక్షించబడినటువంటి నా జీవితంలో ఆ సంవత్సరంలో నాకు వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వాళ్ళ మాట నేను కాదలేకపోయాను. ఇక్కడ పాట పాడుతున్నారు కదా, ఆ బాబు మా బాబు, మాకు 3 అబ్బాయి, చిన్న వయసు. 94లో సరిపోతాననేటువంటి బాధతో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు ఆ టైంలో యేసు ప్రభు చేయబట్టుకునేసరికి యేసు ప్రభులు వారిని ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో వాళ్ళు బ్రతికారు. దేవునికి స్తోత్రం. నేను నా కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. నేనేదో నమ్ముకోవాలి, ఏదో తెలుసుకోవాలని కాదు, కానీ ముందు మా అమ్మ నాన్న బ్రతకాలి, వాళ్ళు బ్రతకాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు వారు నన్ను పట్టుకొని ఏం చేశారంటే 98వ సంవత్సరం నాకు ఒక వాగ్దానం ఇచ్చి ఆయన సేవకుడుగా చేశాడు. దేవునికి స్తోత్రం. 94లో నేను రక్షించబడితే 98లోనేమో సేవ గురించి వాగ్దానం ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక చిన్న గ్రామంలో, ఆ ప్రాంతంలో నన్ను సేవకుడిగా చేశాడు. అలాగున మా కుటుంబం రక్షించబడడానికి, మా కుటుంబం రక్షించబడి ఆ రోజు 94లో సరిపోతామని మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసినటువంటి అమ్మ నాన్న ఇంకా బ్రతికున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరాలు 94 మీకు దగ్గర బాగా వచ్చాయి కదా, చంద్రబాబు నాయుడు గ్రూపులో డబ్బులు అంతే. అప్పుడు చచ్చిపోతామంటూ ఉన్నారు. అలాంటి టైంలో యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ కృప కలిగిన దేవుడు ఇంకా మా అమ్మ నాన్న బ్రతికున్నారు, ఇంకా వారు పొలంలో పనిచేసుకునే పరిస్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలాగ ఉండాలని చూసినప్పుడు దేవుని సాక్షిగా, దేవునికి స్తోత్రం, నిత్య జీవాన్ని పొందడానికి కోసము నీవైనా నేనైనా మన యేసు ప్రభుని ఎరగినప్పుడు, తెలియనప్పుడు ఆయన నీకు తెలియజేసి తన రక్షణలోనికి నడిపించాడు, ప్రభులోనికి నడిపించాడు. ఆ నిత్య జీవములో మనం ప్రవేశించాలనే దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే తన పరిసరి కోసం నాకు 3 కుమారులు ఇచ్చాడు. ఇదిగో ఈ కుమారుడు చిన్న జాబ్ చేసుకుంటాడు, పరిసరి చేసుకుంటున్నాడు. అలాగే పరిసరి ఇచ్చాడు. మాకు టీం సేవకులు, రక్షించబడి పరిసరి ఉన్న వాళ్ళు 4-5 ఉన్నారు. ఒక టీం సేవకులుగా దేవుడు ఒక పరిసరి బాధ్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవాన్ని మనం పొందడానికి కోసము దేవుడు మనల్ని పిలిచాడు. మూడోదిగా మనం చూస్తే జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదామా? ఎఫెసీ పత్రిక 4:4. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడ్డాము. గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా చప్పడ కొట్టండి. అయిపోయారు. చప్పడ కొట్టిన వాళ్ళు ఏం చేసి అలసిపోయినారు. అవునా? ఎంతమంది అలసిపోయి ఉంటే మిమ్మల్ని ఏమి తీసుకెళ్ళి కదా. నేను దేవునికి స్తోత్రం. పొరపాటు పడ్డా. మీ డ్రైవర్ చదువులు సామాన్యులు కాదు. నాకు తెలియకుండా మా ఏరియాకి వచ్చేసి సుమారు 4 సార్లు ప్రసంగం చేసి వచ్చారు మీ దైవజనులు. దేవునికి స్తోత్రం. మూడోది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకటే నిరీక్షణ కలిగి ఉండడానికి కోసము శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలిగి ఉండుటకు మనము పిలువబడ్డాము.
పరలోకమా? అంతేనా? ఏం డౌట్గా అంటారంటే మీ అయ్యగారు ఒకటి ఏదో చెప్పారు ఏమండి? ఏం డౌట్గా అంటారు? పరలోకం ఒకటేనా? పరలోకం ఒకటి. దేవునికి స్తోత్రం. శరీరం ఒకటి, ఆత్మ ఒకటి, దేవుడు ఒకడే, పరలోకం ఒకటే. అందుకనే మనలో ఏం కావాలని చూసినప్పుడు నిరీక్షణ కలిగిన వాళ్ళమై, పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎలాంటి పరిస్థితులు తారుమారు వచ్చినా, మనము ప్రభుతో కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. దేవునికి స్తోత్రం. భూమి మీద రెండు వెంటాడుతుంటాయి. ఒకటి ఏంటంటే కలిమి, రెండోది లేమి. ఒకటి కలిమి, రెండోది లేమి. అవి సహజంగా వస్తుంటాయి. మరొకటి ఏంటంటే ఒకటి ఆరోగ్యము, రెండోది అనారోగ్యం. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, మళ్ళీ ఏమవుతుంటా? అనారోగ్యం. మాకు అనారోగ్యాలు అస్సలు రావండి అన్న వాడు ఉంటే చెయ్యంతండి. అదే మీకు ఏదో గుర్తిందని అనుకున్నాను. అది రెండు కూడా ఏం చేస్తున్నాయి? కలిమి, లేమి, ఆరోగ్యము, అనారోగ్యము ఈ వెంటాడుతుంటాయి. అలాంటి పరిస్థితిలో కూడా మనమంటూ దేవుని పట్ల ఎలా ఉండాలంటే నిరీక్షణతో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం పిలువబడ్డాము. ఆ నిరీక్షణతో కొనసాగుదాం. పరలోకముంది అబ్రహాం అంట ఆ పునాదులు కలిగిన పట్టణాని కోసం ఏం చేశాడు? ఎదురు చూస్తూ ఉండేను. గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు. ఆ పునాదులు కలిగిన పట్టణం, ఆ పట్టణాని కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేనని బైబిల్ చెబుతూ ఉంది. అందుకనే మూడోది మనలో ఏం కావాలి అంటే నిరీక్షణ కలిగి ఉండడానికి కోసమే మనం పిలువబడ్డం కనుక ఆ నిరీక్షణ నుండి కోల్పోకూడదు, తప్పిపోకూడదు. పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. నిలబడి ఉంటే నీ జీవితంలో ప్రతి ఫలమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు డబ్బులు ఉండవు, ఎప్పుడు ఆరోగ్యం ఉండదు. ఇవన్నీ కూడా హెచ్చుతగులు వస్తూ ఉంటాయి. అవి లేకపోతే దేవుడు మనకి గుర్తురాడు కనుక అందుకనే దేవుడు వాటిని కూడా జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. డబ్బులు ఉంటే మాట ఏంటమ్మా? వినము. ఆరోగ్యం ఉంటే మాట ఏంటమ్మా? వినము. గుట్టాయిగూడెం దగ్గర ఒక ఊరు ఉందండి, విప్పలపాడనే ఊరు. నేను సువార్తకు వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో ప్రార్థన పెట్టేవాళ్ళు. ఆ ఇంటిలో ఒక కుర్రోడు ఉన్నాడు. ఆయన పేరు బొచ్చి, మడివి బొచ్చి. ఈయన మంచి బలంగా ఉన్నాడు, ఐటుగా ఉన్నాడు. తల్లి అనేది పిలుపగా వచ్చారా, ప్రార్థనలో కూర్చోరా అంటే వినేవాడు కాదు. పిలుపగా వచ్చే ప్రార్థనలో కూర్చోరంటే వినేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. చెడు స్నేహాలు అలాగున్నా, నాకు ఆరోగ్యం ఉంది, ఇంకేముంది, యేసు ప్రభుతో నాకేం పని. ఒక రోజున ఒక ఇంటిలో కూర్చొని యూత్ అందరూ కలిసి మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే ఆ ఇల్లు కాస్త గోడలు ఏమైపోయినాయి అంటే ఆ గోడ కొంచెం పగిలి ఉన్నాయంట. అక్కడ తెలియని రీతిలో హఠాత్తుగా ఆ గోడ పగిలిపోయి ఏమైపోయిందంటే ఈయన నడుము మీద పడిపోయింది. నడుము ఎగిరిపోయింది, పని చేయకుండా అయిపోయింది. చాలా భయంకర పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ ద్వారా, ఐటీడీ ద్వారా కొంత అనేకమైన సత్యం జరిగినా కానీ నేనైతే నడవలేడు, 3 చక్రాల బండి మీద అన్నప్పుడు అప్పుడు సైకిల్ ఎక్కాడు. అప్పుడు ప్రభులోకి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అన్నాడు, పిలుపన్నయ్యా. ఆ రోజు నువ్వు చెప్తే నేను వెళ్ళలేదు అన్నయ్య. ఈ రోజు నా పరిస్థితి ఇలా వచ్చింది, ఇలాగుంది. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని 3 చక్రాల బండి మీద ఇప్పుడు సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. 3 చక్రాల బండి మీద ఇప్పుడు నేను సేవ చేయాలి, ప్రభు పరిచయం చేయాలి అంటే ఒక ఆతృత తనలో కనబడుతుంది. పరిస్థితులు ఎలాంటి విషయంలో లేనప్పటికీ మనం ఏం కలిగి ఉండాలని వస్తే మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితుల వైపు, లోకం వైపు మనము చూడదు. ఎందుకంటే వాటి వైపు మనం చూడదు. ఇహ సంబంధమైనటువంటి లోకాస్తుల వైపు చూశాడు బిలాం. అలాంటి పరిస్థితి మనం రాకుండా ఒకటే ఒక నిరీక్షణ కలిగిన వాళ్ళమై, మనకంటూ ఒక కాపరి ఉన్నాడు, ఒక సహవాసం ఉంది, ఒక సంఘం ఉంది. నీ కష్ట సుఖాల కోసం ప్రార్థన చేసే దైవ
విశ్వాసముతో వెళితే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ప్రకటన 19:9వ వచనాన్ని చదువుదాం. మరియు గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రమయుమని దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. నాలుగోది అంటున్నాను, దేవుని గొర్రె పిల్ల యొక్క పెళ్లి విందుకు పిలువబడిన వారు. మనం ఎందుకు పిలువబడ్డామంట? గొర్రె పిల్ల యొక్క పెళ్లి విందు కోసము దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి విందు కోసం అండి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు వారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పెళ్లి విందు కోసము సంఘము ఎత్తబడాలి. ఆ మధ్య ఆకాశములో తీర్పు జరుగుతుంది. నిజంగా అక్కడ చూస్తే 7 ఏళ్ల విందులో. దేవునికి స్తోత్రం. పెళ్లి విందు ప్రియ దేవుని బిడ్డ. ఆ విందులో ఉన్నటువంటి విధానములు, సంతోషం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ కన్యకల గురించి రాయబడింది. అవును కదా? అక్కడ రాయబడింది 10 మంది కన్యకలలో 5గురు ఏమయ్యారంట? మీకు తెలుసు. 5గురు ఏమయ్యారు? చిత్తపడి పెళ్లి కుమారుడితో కలిసి ఏం చేశారు? లోపలికి వెళ్ళారు. 5గురు ఏం చేశారు? వారిలో సిద్ధపాటు లేని కారణాన్ని బట్టి వారు ఏం చేశారంటే కాస్త నిర్లక్ష్యం ఉన్నారు. తలుపు వేయబడింది. దేవునికి స్తోత్రం. 10 మంది పెళ్లి విందుకు సిద్ధపడ్డారు. వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు కాస్త ఆలస్యమయ్యేసరికి వీళ్ళు కునికి నిద్రించారు అని రాయబడింది. మధ్యరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఇదిగో ఆయనను ఎదుర్కొన్నారండి అని కేక వినబడినప్పుడు కన్యకులందరూ లేచారని రాయబడింది. దేవునికి స్తోత్రం. మా దివిటి లారిపోతున్నాయి, మీ నూనెలోకి వచ్చి మాకు దయచేయండి అన్నప్పుడు వారు ఏమన్నారు? అమ్మవారి అద్దకు వెళ్ళి మీరు కొనుక్కోండి అన్నప్పుడు వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చాను. 5గురు మాత్రం పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. పెళ్లి విందులో ఉన్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. పెళ్లి కొడుకుతో చాలా హ్యాపీగా ఉన్నారు. తలుపు వేయబడింది. అప్పుడు వచ్చారన్నారు, తలుపు కొడుతున్నారు, అయ్యో అయ్యో. అప్పుడు ఒకటి అంటారు, మీరెవరు? వచ్చి నేనంటే ఆ గొర్రె పిల్ల పెళ్లి విందు కోసము దేవుడు నన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం. అందుకనే మన జీవితంలో చూసినప్పుడు దేవుని వాక్యము చెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. ఒకటి దేనికోసం పిలిచాడంట? మనం పరిశుద్ధులుగా ఉండడానికి కోసం ఆయన మనల్ని పిలిచాడు. రెండోది ఎలాగా? నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన పిలిచాడు. మూడోది నిరీక్షణ కలిగి ఉండడానికి కోసం ఆయన మనలను పిలిచాడు. నాలుగోది గొర్రె పిల్ల పెళ్లి విందులో పాలే భాగస్తులు పొందడానికి కోసం మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. గొర్రె గురించి నాకు తెలుసు అన్న వాడు చేతులు ఎత్తాడు. గొర్రెలు ఉండవు మీకు? కొన్ని మేకలు తెలుసు అన్న వాడు చేతులు ఎత్తాడు. అడిగి ప్రాంతం కనుక మేకలు ఉన్నాయన్నమాట. గొర్రె లక్షణాలు ఏంటి? మేక లక్షణాలు ఏంటి? గొర్రె ఎలా ఉంటుందండి? తన చూపంతా ఎక్కడైతే పచ్చ పొరకలు ఉన్నాయో, పైరు చేను ఉన్నాయో, ఏ పత్తి చేను ఉందో, మీ ఏరియాలో పత్తి చేను అక్కడ నాకు కనబడలేదు, ఉండే ఉంటాయి. ఏ శుభుడు పాదుందో ఇది చూసుకుంటూ వెళ్తారు. గొర్రె స్వభావం ఏంటంటే తల వచ్చిందంటే చూపుగా వెళ్ళిపోతుంది అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువు వారు. గొర్రెతో పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. తగ్గింపు వినయ విధేయతలతో
అందుకని గొర్రె పిల్ల వివాహాని కోసము మనలను ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన జీవితంలో పిలువబడ్డము కనుక ఇలాంటి ఉపవాస కూడికలు మనం ఏం చేయాలంటే, రెండోది నేను చెప్తున్నాను, మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము బైబిల్లో నుండి మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయములో మనం చూసినప్పుడు 12వ వచనాన్ని మనం చదువుదాం. ఆమోసు 4:12 అక్కడ మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్న మాట అంటున్నాడు. పైన వచనం చదవండి. 11:12 రైట్. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులు అయినట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను అలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. సొదొమకు ఏం చేశానో, ఏ రకంగా చేశానో నేను తెలుసుకుంటే అలాగున చేయగలను. ఏమన్నాడండి? సొదొమను నేనేం చేశాను, నేను తెలుసుకుంటే అలాగున చేయగలుగుతాను. కానీ అక్కడ చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా మీరు నా తట్టు తిరిగిన వారుగా లేరు. దేవునికి స్తోత్రం. నా తట్టు తిరగడం లేదు మీరు. అందుకనే అంటున్నాడు, ఇశ్రాయేలులారా, నేనేమైనా చేయగలను, కానీ ఇప్పుడైనా మీరు మీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. స్తోత్రం చెప్తారా? ఏం చేయాలంట మనము? దేవుని సన్నిధిలో కనబడడానికి, ఉపవాస ప్రార్థనలో కనబడడానికి, ఆదివారం ఆరాధనలో కనబడడానికి ప్రభు నియమించబడినట్టు ఒక దినం, 6 దినాలు పని చేయగలిగిన దినాలు, 7వ దినముని దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకి సిద్ధపాటు చేశాడు. దానిని కనబడడానికి మీరు సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఏముంటాయి చెప్పండి? పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, వాక్య పరిసరం ఉంటుంది, ప్రభు బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీలో ప్రభు బలం ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఏంటో ప్రతి చేతులు ఎత్తమన్నారు. పిలుపు గారు వచ్చేసరికి ఉందా? ఉన్నా పర్లేదు, మీ అయ్యగారు చెప్తా. ఏం తీసుకునేవాళ్ళు? ఏం తీసుకునేవాళ్ళు ఎంతమన్నారు? దేవుని స్తోత్రం. నా యందు మీరు, మీ యందు నేను నిలుచుండాలంటే నా ప్రభు శరీరములో ప్రాణం పాటిస్తాడు. ఆయన సన్నిధిలో మనం కనబడాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలాంట దీన మనస్సు కలిగి. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. నేడనే సమయం ఉన్నప్పుడు, నేడనే రోజు ఉన్నప్పుడు, నేడు మంది కానీ రేపు మంది కాదు, రేపు మంద. ఈ మైకుకి గ్యారెంటీ ఇచ్చాడు కంపెనోడు, 50,000 గ్యారెంటీ ఇచ్చాడు కంపెనోడు. పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు గ్యారెంటీ వారంటీ ఉందన్న వాడు చేయొద్దాడు. అదే చెప్తారేనండి, ఇది మీరు ఇక్కడ ఉన్నారా? ఇంకా కలిసిపోయి వచ్చి చేతులు ఇచ్చారు. మనకి గ్యారెంటీ ఉందా అంటున్నాను? ఏం లేదు అంటే ఈ మైక్ కట్టి అంత అయినమా మనము? ఏంటి అబ్బో ఉంటే మాత్రం అది నాది, ఇది నాది, మొత్తం ఊరంతా ఎగిరెగిరి పెడతాం. మనకి గ్యారెంటీ. అందుకనే బైబిల్ అంటాడు యాకోబు పత్రికలో, ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం
పొడిగిస్తేనే తప్ప మన వల్ల ఏమి కాదు. దేవునికి స్తోత్రం. మధ్యలోనంట ఆటంకులు ఎక్కువైపోతున్నాయంట. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నుండి మాది వస్తుంటారు, మధు గారని. ఆయన అంటున్నాడు, అయ్యారు ఒక మాట చెప్తే మన సేవకులకు అందరూ చెప్తున్నాడు. ఏంటి సార్ అంటే ఆయన అంటున్నాడు, ఏం కాదు, తెల్లవారుజామున 4ంటికి 5ంటికి వెలుగు వస్తే ఆ సేవకులు పడుకోదని చెప్పండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయమనండి, ప్రార్థన చేయమనండి, కానీ రెండోసారి అని ఎందుకు అంటున్నారు సార్ అంటే 5 to 4 to 5 6 లోపులో నిద్ర మెలుగు వచ్చిన తర్వాత రెండోసారి పడుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి వైద్య నిపుణులు చెప్పారట అని చెప్పాడు. నాకు తెలియదు, ఆయన చెప్పాడు. మీకు ఒక మెలుగు వస్తే ఏం చేయండి, మోకరించి అంతేనా, మళ్ళీ ఏమని పడుకున్నారా? కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడానికి ఆయన అంటున్నాడు, అయ్యా మనం ఎప్పుడు ఆ బోధ మతం గురించే కాదు, ఆరోగ్య సూత్రాలు చెప్పాలి గారు అంటాడు. ఆయన నాకంటే పెద్ద ఆయన అయినప్పటికీ ఆయన చెబుతుంటాడు, పిలిపై గారు మనం ఈ లోపలకు చెప్పాలి మన ఆరోగ్య సూత్రాలు కూడా అంటుంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అందుకని దేవుని సన్నిధి కనబడడానికి మనం ఏం చేయాలి? ఆ సన్నిధిలో పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, ప్రభు బలం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని సన్నిధి ఉంది కనుక ఆ సన్నిధిని కనబడడానికి మనం సిద్ధపడాలి. మన కుటుంబ సమేతంగా మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ అంటున్నాడు. రెండోదిగా మనం చూస్తే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒకటి దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపడాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూసింది. గట్టిగా చెప్పబడతాం ఒకసారి. ఒకటి దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. రెండోది పెళ్లి కుమార్తె లేక సిద్ధపడాలంట. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎవరు లేక సిద్ధపడాలి? లవ్ మ్యారేజ్ చేసి వాళ్ళు కాకుండా పెళ్లి చేసిన వాళ్ళు ఎంతమంది చేతి కదా? అదే అలా చూస్తారు అంటే మిగతా వాళ్ళు లవ్ మ్యారేజ్ తెలియదు. నా మాట అర్థమవుతుంది చెప్తారు. పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది? అయ్యో మీరు పెళ్లి చేసుకున్నారు కదా, చేతులు ఎత్తిన మామూలు చీర కట్టుకుంటారా? పట్టు చీర, ప్రధానము చీర, తర్వాత పెళ్లి చీర. ఎన్ని చీరలు? నేను మ్యారేజ్ చేస్తుంటాను, ఆ మ్యారేజ్ రిజిస్టర్ని చూస్తుంటాను అనమాట. ప్రధానం కాడు నుండి కూడా చూస్తూ ఉంటాం. మామూలు చీర కట్టుకోరు వాళ్ళు. ఆ రోజు వరకు అయినప్పటికీ కూడా ఒక ఆమె అందట, నాకు చీర కాదు కానీ గౌను కావాలందట, వైట్ గౌను. పెళ్లి చేసే భాస్కర్ అడుగుదామని చెప్పి రాకపోతే సైగారు కాబోయే పెళ్లి కూతురు ఏమి కావాలంటుందంటే హోసన్న మినిస్ట్రీకి వెళ్తుంది. ఆ పెళ్లి కూతురు హోసన్న సంఘానికి వెళ్తుంది. చీర వద్దట, సారీ వద్దట, ఈవిడికి ఏం కావాలంటే అయితే మాతో లేదు కానీ ఆగండి పెళ్లి చేసే పాస్టర్ అడుగుతారు. నాకు ఫోన్ చేశారు, అయ్యారు ఆ పెళ్లి కూతురు గౌనే కావాలంట. నేను అన్నాను, పెళ్ళి అయ్యేదాకా సారీ మీద ఉండమనండి, అయిన తర్వాత ఎన్ని గౌన్లైనా అన్నాడు. అనేసరికి నేను పెళ్లికి గౌన్ దొరుకుతానంటే పెళ్లి చేసే పాస్టర్ గారు ఇష్టపడలేదని చెప్పి ఆ పెళ్లి చేస్తుంటే మూర్తి ఎలాగో తెలుసా, చాలా సీరియస్ ఉన్నట్టు ప్రమాణాలు తెచ్చిన వేదనగా నవ్వించిన ప్రయత్నం చేస్తే ఆఖరికి ఒకదానికి వచ్చింది. సందర్భం బట్టి ఒక మాట వదిలే. దేవునికి స్తోత్రం.
ఇది ఆడుకునే వయసా పెళ్లి చేసుకునే వయసా అన్నారు. ఇంకేం చెప్తుంది? చూశారు, పెళ్లి కుమార్తె ఒకటి వస్త్రము, వడ్డాణము, చెవులకి, ముగ్గులకి, కాళ్ళకి, ఇంకా మేము చెప్పలేదు ఉండవు. ఎందుకుంటే ఉంటాయి. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె ఏ యొక్క ఆభరణాలైతే ధరించుకుంటుందో అప్పుడే పెళ్లి కుమార్తె యొక్క ఆకారము కనబడుతుంది. ఒకవేళ వాడికి లేకపోయినప్పటికీ కూడా ఈ మధ్యలో రెంట్కి ఇస్తున్నారంట. ఏంటి ఆభరణాలు ఏమి ఇస్తున్నారు? రెంట్ తెస్తున్నారు. రెంట్ ఏదైతే ఇంకా పెళ్లి జరగడానికి ఆభరణాలు ముఖ్యం, పెళ్లి కూతురు యొక్క ఆ విధానానికి. ఒకటి మన జీవితంలో పెళ్లి కుమార్తె ఎలాగ సిద్ధపడుతుందో వడ్డాణం అనేటువంటి ఒక ఆత్మీయత కావాలి. నీ జీవితంలో వస్త్రం అనేటువంటి ఒక ఆభరణం కావాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తే మన జీవితంలో పరిశుద్ధత అనే ఆభరణము, విశ్వాసం అనే ఆభరణము, నీతి అనే ఆభరణము, ఇలాగున ఈ ఆభరణాలతో మనం ఎలా ఉండాలంటే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన అనుభవం కూడా కావాలి. యేసు ప్రభుల వారే 40 దినాలు ఏం చేశాడు? ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం చేశాడంటే నీతి యావత్తు జరగడానికి యోహాను ద్వారా బాప్తిసం తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అపవాది శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు నేను అంటున్నాను, ఉపవాస ప్రార్థన అనుభవం సంఘానికి కావాలి. శ్రమల అనుభవం సంఘానికి కావాలి. ప్రార్థన అనుభవం సంఘానికి కావాలి. మోకాళ్ళ అనుభవం సంఘానికి కావాలి. ఈ అనుభవాలు లేకపోతే పగలంతా యేసు ప్రభుల వారు ఏం చేసేవాడంటే సేవ చేసి రాత్రి అంతా కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ఏం చేసేవాడు? యేసు ప్రభుల వారు మోకాళ్ళ అనుభవం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, ఉపవాస అనుభవం ఉంది. ఆయన చేయకుండా నేను చేయమని చెప్పడం లేదు. ఆయన చేశాడు కనుక ఆ అనుభవాలు నీలో కావాలి. ఆ అనుభవం కూడా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రియ దేవుని పడ్డారా ఆ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె వలె మన జీవితంలో సంఘము సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె వలె మంచి ఆభరణాలతో ఎలాగో సిద్ధపడుతుందో ఆత్మీయంగా ఉన్నటువంటి సందేశాలను బట్టి మన జీవితంలో సిద్ధపాటు లేకపోతే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ ఎత్తబడలేము. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో నుండి ఎందుకు వచ్చామంటే మనకు అటు ఒకటి ఉంది. ఇక్కడ కాదు శాశ్వతం, ఈ లోకము కాదు, ఆ లోకము. యుగ యుగాలు దేవునితో కలిసి ఉండే ఆ పరలోక రాజ్యాన్ని కోసమే కదండి మన ప్రయాసంతా. అందుకని పెళ్లి కుమార్తెలుగా ఏం చేయాలి? సిద్ధపడాలి. గట్టిగా స్తోత్రం చెప్తారా? మూడోదిగా ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. బైబిల్లో మనం చూసినప్పుడు ఓ చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మనం చూస్తే 11వ వచనాన్ని మనం చదువుతాం. దొరికిందా? ఎజ్రా గ్రంథము వినండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదివారు దైవజనుడు. అయితే 10, 11 చదివారు సార్. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలును అపరాధములుగా ఎక్కువ చేసింది. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడినైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన సిద్ధానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒకటి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలి. రెండోది, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. మూడోది ఏమన్నాడంటే ఆయన సిద్ధానుసారముగా నడుచు
నడుచుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన సిద్ధానుసరముగా అక్కడ అంటున్నాడు చక్కటి మాట, ఆయన సిద్ధానుసరముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. నీకు నచ్చినట్టు కాదు, నీకు ఇష్టమైనట్టు కాదు, నీకు వీలైనట్టు కాదు, నీకు నచ్చినట్టు కాదండి. నీ నీతి దేవుని చిత్తాన్ని జరిగించలేదు. దేవునికి స్తోత్రం. అందుకని అంటుంది బైబిల్, ఏమంటారంటే ఆయన సిద్ధ ప్రకారముగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. మన సిద్ధ ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా, మనకు నచ్చినట్టుగా మనం నడుచుకుంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎవరి సిద్ధ ప్రకారం నడుచుకోవాలి? ఆయన సిద్ధ ప్రకారముగా. ఆయన ఏమి చేయమన్నాడో, ఎలా ఉండమన్నాడో, ఎలాగ ఉండొద్దన్నాడో, ఏ రకంగా మనల్ని ఉండమని చెప్పాడో, ఆయన సిద్ధానుసరంగా నడుచుకోవడానికి మనం సిద్ధపడకపోతే మనకేమి లేదు, పరలోకం లేదు. దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళకపోయినా పర్వాలేదండి అన్న వాళ్ళు ఉంటే చేయలేదు. చెప్పేదాన్ని పరలోకం వెళ్ళకపోయినా పర్వాలేదు అన్న వాళ్ళు ఉన్నారు ఏమన్నా అంటే మీ అందరికీ ఏం కావాలి? దేవునికి స్తోత్రం. నిజంగా ఉపవాస ప్రార్థన ఎవరికి సపడబడదా? మన జీవితాలలో పరలోకం కావాలి. మన ప్రయాస, మన వేదన, ఈ ఉపవాస ప్రార్థనలు దైవజనులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా? దేవుని కంట లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసి ఒక్క లెక్క అప్పగిస్తేనంట దైవజనుడు రెండు తీర్పులో లెక్క చెప్పాలి. మీరు వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. రెండు ఎక్కువ, ఒకటి ఎక్కువ? సతీష్ కుమార్ చంగారెడ్డి కూడా పట్టణం వచ్చిన తర్వాత ఒక కాన్ఫరెన్స్, సేవకుల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆయన వాక్యం చెప్తూ ఒక మాట ఏమన్నారు అంటే, అయ్యా మీరందరూ కూడా శ్రీకాకుళంలో పెద్ద సంఘం సతీష్ కుమార్ అని చెప్తున్నారు, మీరు అన్నట్టు పెద్ద సంఘమే, కానీ నేను మా సంఘాని కోసం నేను లెక్క చెప్పాలంటే మీరు చెప్పండి అన్నాడు. నేను గృహ దర్శనాలు చేస్తే ఒక్క కుటుంబాన్ని దర్శించడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే హౌస్ విజిటింగ్ చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. పెళ్లి చేయాలంటే నాకు అసలు కుదరదు. ఈ పాటలు పాడే కోయిల టీం వారు మాత్రం వాళ్ళ ముఖమే నేను అడుగును, ఆ లీడింగ్ ఉన్నట్టు వాళ్ళే నడిపిస్తారు. ఆయన ఒక మాట చెప్పాడు కాన్ఫరెన్స్, మీ చిన్న సంఘాలు ఉన్న వాళ్ళు చక్కగా మీరు దేవునికి లెక్క అప్పగించుకున్నారు. నా సంఘం కొరకు దేవుడు నేనేం చేయాలి? కష్టమా సులువా? చెప్పండి, కష్టమా సులువా? ఆయన అన్నాడు, ఈ సంఘాని కోసం నేను లెక్క అప్పగించాను. ఈరోజు నేను అంటున్నా, మీకు ఒకటైతే సేవకుడికి, వేదిక ముందున్న అయ్యగారికి 2 లెక్కలు. దేవునికి స్తోత్రం. ప్రియ సంఘమా, అందుకనే దేవుని బిడ్డలైన మనము, విశ్వాసులైన, సేవకులైన, సంఘ పెద్దలైన మన జీవితంలో ఒకటి, దేవుడు మనకి ఏ బాధ్యతలైతే ఇచ్చాడో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మనకు ఇష్టమైనట్టుగా కాకుండా దేవుని సిద్ధ ప్రకారంగా నడుచుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని సిద్ధ ప్రకారం నడవకపోతే దేవుని రాజ్యం లేదు. ఆయన చెప్పినట్టుగా చేయకపోతే దేవుని రాజ్యము. అందుకని మనం ఆయన సిద్ధ ప్రకారంగా మనం ఏం చేయాలంట? నడుచుకోవడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మూడోదినా రైట్. 4వదిగా మనం చూస్తే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము మనం చూస్తే బైబిల్లో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నా టైం దగ్గర పట్టుకుంటే నేను వెళ్ళిపోతున్నాను. 12వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. 12:47. మీరు తీస్తే వాళ్ళు చదవడం
సిద్ధపడక అతని సిద్ధము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలాశీర్వాదాలు. నాలుగోది ఏమిటంట? చక్కని మాట. తన యజమానుని సిద్ధము ఎరిగి ఉండి సిద్ధపడాలి దాసునికి ఏది? మామూలు దెబ్బలుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన మనకి చెప్పాడు, దైవ జనుల ద్వారా మనతో బయలుపరిచాడు కనుక అలాగున చెయ్యకపోతే ఏం తగులుతాయి? మరి మాటలు ఏం తగులుతాయి? ఇంకేం మాటలు నాకు చెప్పండి. నాకు ఎప్పటికి వచ్చింది నాకు తెలియదు కదా. మీ ప్రాంతం కాబట్టి చెప్పండి. బరి మామిడి కావచ్చు, ఊరికే చెప్పండి. చూడండి, ఎక్కడి నుండి వచ్చినప్పటికీ కూడా తన యజమానుని సిద్ధమని ఎరిగి ఉండి అలాగున గాని చేయకపోతే రోజు నేను అంటున్నాను, యజమానుడు చెప్పిన ప్రకారంగా నడవకపోతే దెబ్బలు, ఒక దెబ్బ కాదు కదమ్మా, అనేకమైన దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని యజమానుడి సిద్ధము ఎరిగి, యజమానుడు ఏది చెప్పాడో, ఏది చేయమన్నాడో, ఏది వద్దన్నాడో, ఎలాగా ఉండోదన్నాడో అది గుర్తించి మనం నడవకపోతే తప్పనిసరిగా మనకు దెబ్బలే తగులుతాయి. మామూలు దెబ్బలుగా. దేవునికి స్తోత్రం. వచ్చి నేను అంటున్నాను, ఆయన సిద్ధము ఎరిగిన వారముగా మనము నడుచుకుంటే మంచిది. ఆయన సిద్ధాన్ని ఎరిగి కూడా నడవకపోతే, ఆ సిద్ధపడకపోతే మన జీవితంలో దెబ్బలు తినే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, అందుకని ఇలాంటి ఉపవాస కూడికల్లో, ఇలాంటి సభలలో మన జీవితంలో ఆయన సిద్ధమేంటో, ఆయన సిద్ధము కానిదేంటో ఉపవాస ప్రార్థనలోనంట రహస్యమైన శక్తి దాని ఉంది. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో ప్రవచనాలు, వివేచన, అనేకమైన వరాలు దేవుడు బయలుపరుస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తం కాదో కూడా తెలుసుకోవడానికి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. యజమానుని చిత్తము ఎరిగి అలాగూ చేయకపోతే దెబ్బలు పడే అవకాశాలు ఉన్నాయి. చివరిది నేను చూపించి ముగిస్తున్నాను. దేవుని బిడ్డారా, తీతు రాసినటువంటి పత్రిక పాఠము 3వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో ఇలాగున చెప్పబడుతున్నటువంటి మాట అంటున్నాడు. 2వ వచనం చదువుగా. 3:2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల చేయండి. దేవునికి స్తోత్రం. తీసారా? దొరికిందా? ఆ 3వ అధ్యాయములో చక్కటి మాట 2వ వచనములో జ్ఞాపకం చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరుస్తూ ఎవరిని దూషించక జగడం ఆడని వారును శాంతులై ఉండవలెనని వారికి సత్కార్యము. మనము సరిపోయినప్పుడు మన ఎంట ఏమి రాదంట, నీ క్రియలు మాత్రం నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. మన క్రియలే మన వెంట వస్తాయి. అందుకని అంటున్నాడు, ఏమంటాడో చూస్తే నా 5వదిగా జ్ఞాపకం చేస్తాడని అంటున్నాడు, ప్రతి సత్కార్యము చేయడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండాలి. అందుకని అంటున్నాడు, మనం ఎలా ఉండాలంటే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కావాలి. ఏం కావాలండి? సాత్వికం. తగ్గింపు, విధేయతలన్నది, సాత్వికం అన్నది మనకి చాలా అవసరమైంది. సాత్వికము కలిగి ఉండాలి. ఎవరిని దూషించకూడదు, జగడాన్ని ఆడకూడదు, శాంతులై. దేవునికి స్తోత్రం చెప్తారా? మోషే భూమి మీద ఉన్న వారందరికంటే
సంఖ్యాకాండం 12:3 మిక్కిలి సాత్ ఎవరి మీదట? భూమి మీద ఉన్న వారందరికంటే మోసే మిక్కిలి. గట్టిగా స్తోత్రం చెప్తామా? చెప్పకూడదమ్మా? ఎవరి మీదట? భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు మోసే. ఆ మోసే గురించి మిరియం హారోను సడగడం మొదలు పెట్టారు. కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకుంటే మోసే ప్రవక్త అయ్యాడా? ఆయనే ఏంటి దేవుడు తనతోనే మాట్లాడుతున్నాడని ఆయన మీద తెలియకుండా నిందలు వేశాడు. తెలియకుండా తన మీద చాలా నింద వేశారు. సడిగారు, గొడిగారు. ఇంకేమో గొడిగే బుద్ధేమనుందా? సడిగే బుద్ధేమనుందా? దూషించే బుద్ధేమనుందా? మోషేకి ఏమి తెలియదు. మోషే, నీవు మిరియాను హారోను ముగ్గురు కలిసి రండి. ఎక్కడికి? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి. దేవుడట మేఘంలో నుండి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నేను ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రవక్తగా నేను ఏర్పాటు చేస్తే కలలలో దర్శనాల్లో నేను మాట్లాడనా? అట్టివాడు మోసే కాదు. ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఆయన సాత్వికుడై ఉంటే ఆయన గురించి మీరు ఎలాగ అంటారా అని చెప్పేసేసి మోసే తగ్గించుకున్నాడు కానీ, మోసే ఓర్చుకున్నాడు కానీ, మిరియముకి భయంకరమైనటువంటి ఆ ఆకాశంలోకి మంచు కురిసి తెల్లటి వచ్చేసి ఎందుకు అంటున్నారంటే మాట, సాత్వికుడుగా ఉన్నప్పుడు సరిగ్గాను గుడిగాను దేవుడు ఒకవేళ ఆయన సమర్థించుకోవచ్చు, పోలే ప్రభ వదిలేయవచ్చు, కానీ దేవుడు సాధించడు. నీ సాత్వికాన్ని బట్టి, తగ్గింపును బట్టి, వినయాన్ని బట్టి, విధేయతను బట్టి నీవు అలాగున్నప్పుడు ఎవరు అవతల వ్యక్తి నీ మీద ఎన్ని నిందలు వేసినప్పటికీ కూడా నీ జీవితంలో ఒకటి నువ్వు యాక్షన్ తీసుకోనక్కర్లేదు. నీ పక్షాన నీ దేవుడి యాక్షన్ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని చిత్తములో నడవడానికి, పరలోక రాజ్యాన్ని పొందడానికి ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా వాటన్నింటి నుండి కూడా నువ్వు పక్కకు విడిచిపెట్టేసే సహోదరి, తగ్గింపు కలిగి ఉండు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. ఆ దేవుడే నీ జీవితంలో కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి సత్కార్యము చేయడానికి మనం ఏం చేయాలి? ఈ రాత్రి నేను అంటున్నాను ప్రియ సంగమా, ఈ మాటలు విన్నటువంటి నిన్ను, ఒకటి దేవుడు నిన్ను ఏం చేశాడు? ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఈ రకంగా 4 మాటలు చెప్పాను. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు, నిత్య జీవాన్ని పొందాలని పిలిచాడు, నిరీక్షణ కలిగి ఉండడానికి పిలిచాడు, గొర్రె పిల్ల వివాహానికి కోసం సిద్ధపడడానికి పిలిచాడు. దేవుని స్తోత్రం. పిలువబడిన మనలో ఈ సిద్ధపాటు కావాలి. ఈ రకంగా సిద్ధపడుతూ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ప్రభు రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. అలాంటి లోకంలో, అలాంటి భూమి మీద మనం ఉన్నాము కనుక మనం జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నుండి నడుచుకుందాం. మన లోపాలుంటే సరి చేసుకుందాం. మానవాత్మ ఏదో ఒక మాట ద్వారా ఏదైనా తప్పిదాలు ఉంటే ప్రభు సన్నిధిలో ఇలాంటి ఉపవాస కూడికలో మనం పరిశోధించి, పరీక్షించి మన హృదయాలు పరిశుద్ధపరచుకొని ప్రభు కోసం నిలబడతాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఉన్న పాటున తలలు వచ్చండి. చిన్న ప్రార్థన చేద్దామా సహోదరి సహోదరుడ? చిన్న ప్రార్థన చేద్దాం. మగగలిగిన ముఖాలుంటే వచ్చండి. చిన్న ప్రార్థన చేయి సహోదరి, చిన్న ప్రార్థన చేయి. ఈ రాత్రి ఒక 2 నిమిషాలు దేవుని దాసులు ఎంతో కష్టపడి ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో పిలవబడినటువంటి నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి. చిన్న ప్రార్థన చేయమా. ఈ మీటింగ్ లో వాక్యం నేను బలపరిచిందా? ఈ వాక్యము నేను హెచ్చరించిందా? ఈ వాక్యము నేను గద్దించిందా? నీలో ఏదైనా లోపాలు ఉంటే లోపలేమని చూపించిందా? చిన్న తీర్మానం తీసుకో సహోదరి. ఎవ్వరు మౌనకుండదు. ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో ఫలాని విషయము నేను తొలగిపోయిందయ్యా. ప్రతి సత్కార్యము చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉంది.
కొన్ని విషయాలు నాలో ఉన్న లోపాలయ్యా, నాలో ఉన్న పొరపాట్లయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ దాసుల ద్వారా నాతో మాట్లాడేవో నన్ను జ్ఞాపకం చేయి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేయి. ఒక చిన్న ప్రార్థన చేయి సహోదరి. దేవునికి ఇష్టం కాకుండా, దేవుని సిద్ధం కాకుండా మాటలు వదిలేవేమో, ప్రవర్తించేవేమో, ఎవరు చూడలేదు కానీ దేవుడు నిన్ను చూశాడు. చిన్న ప్రార్థన ఒక 2 నిమిషాలు తీర్మానం తీసుకో సహోదరి. ఈ కూడికలో ఈ మైకు శబ్ద యంత్రం ద్వారా విన్న ఈ మాటలను బట్టి నేను ఏదైనా లోపముందా చిన్న ప్రార్థన చేయి. దేవా, మాట ద్వారా, చూపు ద్వారా, నా నడుపు ద్వారా తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు దేవా. నీ రక్తమును పడగయ్యా, నీ వాక్యాన్ని అనుసరించి నడవడం నాకు నేర్పించవా దేవా. నేడనే సమయము నాకుండగానే, నేడనే సమయము నాకుండగానే నా జీవితంలో అయ్యా నిర్లక్ష్యము లేకుండా, అశ్రద్ధ లేకుండా, ఆసక్తి కలుగు చేయి ప్రభా. ఎవరు వంటి వారు చిన్న ప్రార్థన చేయని వారు సహోదరి. ఈ మాటల ద్వారా హెచ్చరించబడ్డావేమో, దేవుడు ఎందుకు బయలుపరిచాడో చిన్న తీర్మానం తీసుకో, చిన్న తీర్మానం తీసుకో. ఈ మీటింగ్ వచ్చి నువ్వు తీర్మానం తీసుకోవడం తిరిగి వెళ్ళడానికి వీలు లేదు సహోదరి. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. ఈ మాటలు విన్నా నీ జీవితంలో చిన్న ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు చెప్పబడిన వాక్యం ఎంతవరకు ఉన్న ఈ వాక్యము ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అనేకమైన విషయాలు దైవజన స్థలంలో పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉపవాసము ఈ కూడికలను ఎందుకు పిలువబడ్డావు ఆయన మీతో మాట్లాడుతూ వచ్చారు. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. అపవిత్రమైన ఈ లోకముల నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడి ఉన్నాము. మనం నిత్య జీవనం పొందుకోవడానికి పిలువబడ్డాము. నిత్యకి వెళ్ళడానికి కాదు మనం పిలువబడింది, నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మనమందరం నిత్య జీవానికి అలానే దేవుని యొక్క ఉద్దేశంతో మనం పిలువబడతాం. నిరీక్షణ అందరి వాగ్దానంతో వరకు దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఉపవాసం కోడికలను ఎలా సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్న ఒక్కసారి దేవుడు ఆలోచన చేసుకుని దేవుని తీసుకుని ప్రార్థన చేసుకుందాం. మరి షామీలయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతిన మా గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరం నిత్యము స్థుతించబడుతున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఇదిగో తండ్రి, మరి వరిమడి గ్రామంలో ప్రభా మీ దాసులు మా ప్రియులు తండ్రి పండుగరయ్య గారు బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రభా మరి 3 దినాలుగా తండ్రి మీ దాసులు తండ్రి అనేక ఉపవాస కొడుకుని ఏర్పరచాలని బట్టి స్తోత్ర. మరి ఉదయకాల సెక్షన్లో, మధ్యాహ్నం జరిగిన సెక్షన్లో మీరు ఉన్నారు. మీ దాసుల్ని మీరు వాడుకున్నందుకు వందనాలు స్తోత్ర. ఈ యొక్క రాత్రికాల సమయంలో 3వ కూడికగా ప్రభా మీ దాసులు తండ్రి మీరు వాళ్ళు అద్భుతంగా మీ దాసులు ఏమిటి అద్భుతం మీ వాక్యాన్ని మీరు బోధించినప్పుడు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. విన్నవారు తండ్రి మీ వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యం సారం జీవించబదాన్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీకు వందనాలు. చేర్చిన ప్రతి బిడ్డను చేర్చి ప్రతి దైవంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీకు వందనాలు. స్థానిక దైవ శాఖలు బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు, సంఘాన్ని బట్టి దీవించాల్సిన అనేక ప్రభా నూతన ఆత్మలను నడిచబడి దయించమని
ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి విశ్వాసంతో ముందుకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఈ మూడు కూడికల్లో ప్రభా తండ్రి నైనా విన్న మాటలు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు బలపరచాలని నమ్ముతున్నాం ప్రభు. మీకు వందనాలు. వాక్యం చెప్పబడి దాసులను దీయించిన వారి పరిసరాలను మీరు బలపరచండి. ఈ ప్రాంతంలో సేవ చేసిన మీ దాసులను బట్టి వందనాలు. ఆ తోటి సేవకులందరూ బట్టి వందనాలు ఎంచుకోగలరు. ఇంతవరకు తండ్రి ఈ దినాన్ని ప్రభా ఈ కూడికని అద్భుతంగా జరిగించారు. సాయంకాల సమయంలో తండ్రి ఒక వాతావరణం అనుకూలం లేనప్పటికీ అయా కరెంట్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తండ్రి మీరు కరెంట్ నడిపించారు. అయా వాతావరణం వర్షం వచ్చినప్పటికీ ప్రభు మీరు వర్షం ఆఫ్ చేసి ఈ రాత్రి కాల సమయంలో జరిగిన కోడికని మీరు అద్భుతంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు. మీ దాసులు కూడా తండ్రి మీ ఆత్మ నింపి మీరు మాట్లాడుకుంటున్నాను. మీ వాక్కు చేత మమ్మల్ని అందరి ఈ యొక్క సాయంకాల సమయాన్ని బలపరిచినందుకు మీకే వందనాలు చెల్లించు. రేపు ఎల్లుండ జరుగుతున్న ప్రభావ మరి కూడికల్లో కూడా మీరుండి మంచి వాతావరణం అనుకూలపరిచి అయ్యా ఇంకా రావాల్సిన మీ దాస్తులను తను మీరు నడిపించి అద్భుతమైన వాక్యము చేత సంఘాన్ని మీరు బలపరచమని దయచేయమని ప్రార్థన చేస్తాం. మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నదులను చేస్తున్నాం బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి.